నాగపంచమి తర్వాత ఈ 4 రాశుల వారికి లక్ష్మీనారాయణ రాజయోగం. ఈసారి నాగపంచమి రోజున అరుదైన గ్రహాల కలయిక ఏర్పడుతుంది. శుక్ర, బుధ గ్రహాల కలయిక వల్ల లక్ష్మీనారాయణ రాజయోగం కూడా ఏర్పడుతుంది. ఈ పవిత్ర కలయిక వల్ల నాగదోషం తొలగిపోతాయి. అంతేకాదు చంద్రుడు కన్యరాశిలో ఉండి రాహుతో కలిసి గ్రహణ యోగాలు ఏర్పడుతున్నాయి. నాగపంచమి నాడు సిద్ధయోగం యాదృచ్ఛికంగా ఉంది. ఈ రోజున శివుని పూజించడం వల్ల అన్ని కార్యాల్లో విజయం లభిస్తుంది. దీని తర్వాత సాధ్యయోగం ఏర్పడుతుంది. ఇక నాగపంచమి తర్వాత కొన్ని రాశుల వారికి కలిగే శుభ ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం. మేషరాశి. మేషరాశి వారికి కొత్తగా ఉద్యోగాలు అవకాశాలు మెండుగా లభిస్తాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసులు మీకు అనుకూలంగా తీర్పు వచ్చి మనశ్శాంతి చేకూరుతుంది. వ్యాపారంలో కొత్త ఆలోచనలు పుట్టుకొచ్చి వాటిని అమలు చేయడం ద్వారా లాభాలు గడిస్తారు. ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోయి ఊహించని మార్గాల ద్వారా ధనం లభిస్తుంది. అంతేకాకుండా ఈ కాలంలో మీరు సృజనాత్మకతను కూడా అన్వేషించవచ్చు. కొత్త అభిరుచులను కొనుక్కోవచ్చు లేదా కళాత్మక ప్రయత్నాల్లో మునిగిపోవచ్చు. ఇది మీ మొత్తం శ్రేయస్సును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వృషభ రాశి. వృషభ రాశి వారికి కెరీర్ కొత్త మలుపు తిరుగుతుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం మీదే అవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం, ప్రేమ పెరిగి ఇంట్లో సంతోష వాతావరణం నెలకొంటుంది. వైవాహిక జీవితంలో ఆనందం, సామరస్యం పెరుగుతాయి. పెట్టుబడులు లాభాలను తెచ్చిపెడతాయి. మీరు చేసిన కృషి ఫలించి ఆర్థికంగా బలపడతారు. అంతేకాకుండా ఈ కాలంలో మీరు కొత్త వ్యక్తులు కలవవచ్చు, కొత్త సంబంధాలను ఏర్పరచుకోవచ్చు మరియు మీ సామాజిక వలయాన్ని విస్తరించవచ్చు. సింహరాశి. సింహరాశి వారికి అదృష్టం మీకు అన్ని విధాలా తోడుగా నిలుస్తుంది. ఆదాయం పెరిగి ఆర్థికంగా స్థిరత్వం పొందుతారు. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. నాగపంచమి రోజున ఏర్పడే శుభయోగం వల్ల మీ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. వైవాహిక జీవితం మరింత మధురంగా మారుతుంది. ఉద్యోగంలో మీ సామర్థ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది. పదోన్నతి లేదా జీతం పెరుగుదల కూడా ఉండవచ్చు. అంతేకాకుండా ఈ కాలంలో మీరు మీ ఆరోగ్యం, మీ శ్రేయస్సుపై దృష్టి పెట్టాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పోషకాహారం తీసుకోవడం మరియు ఒత్తిడిని తగ్గించుకోవడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడం దీర్ఘకాలిక శ్రేయస్సుకి దోహదపడుతుంది. తులారాశి. తులారాశి వారికి నాగపంచమి శుభ ప్రభావంతో ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. వ్యాపార భాగస్వామితో కలిసి కొత్త ప్రణాళికలు రచిస్తారు. అవి భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి. విద్యార్థులకి చదువుల్లో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితంలో ఆనందం, ప్రేమ పెరుగుతాయి. ప్రేమ విషయాల్లో విజయం సాధిస్తారు. మీరు మీ వ్యక్తిగత వృద్ధి మరియు అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టాలి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, మీ జ్ఞానాన్ని విస్తరించడం మరియు మీ ఆసక్తులను అనుసరించడం వంటివి మీ మొత్తం శ్రేయస్సుకి దోహదపడతాయి. కుంభరాశి. కుంభరాశి వారికి నాగపంచమి పండుగ మీ అదృష్టాన్ని ఇనుమడింపజేస్తుంది. వివిధ మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ సహోద్యోగుల, ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. మీ పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఊహించని విధంగా ధనలాభం ఉంటుంది. వ్యాపార భాగస్వాములతో కలిసి కొత్త పనులు ప్రారంభించే అవకాశం ఉంది. మీ కెరీర్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. అంతేకాకుండా ఈ కాలంలో మీరు కమ్యూనిటీలో పాల్గొనడం మరియు మీ చుట్టూ ఉన్నవారికి సహాయం చేయడం ద్వారా మీ సామాజిక బాధ్యతలను తీర్చాలి. ఈ నాగపంచమి రోజున మీరు కూడా నాగదేవతను ప్రార్థించి శుభ ఫలితాలను పొందగలరని ఆశిస్తున్నాను.